ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేశాను. రేపటి రోజున చెన్నై నుంచి వస్తూ ఉన్నారు ఇంజనీర్ ప్యాట్రిక్. వారితో కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పెట్టుకుంటూ ఉన్నాం. అనగా రేపటి నుండి దేవాలయ పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి. మీరందరూ కూడా గమనించండి. ఇంజనీర్ గారు, ఫాదర్ గారు ఇక్కడ పూజలకు మీరు ఆపాలి అనగానే ఇక్కడ ఆపడం జరుగుతూ ఉంది. పూజలు హాస్టల్లో రోజువారీ పూజలు జరుగుతాయి. పెద్ద పెద్ద పూజలు, మహోత్సవ వేడుకలు స్టేజ్ మీద జరుగుతాయి. ఇంజనీర్ గారు చెప్పిన నాటి నుండి మే 18వ తారీఖు మళ్ళా మేత్రాల వారు దీన్ని ఆశీర్వదించేదాకా దేవాలయం నిలవబడదు. అంటే పూజలు, ప్రార్థనా కార్యక్రమాలు అనేవి దేవాలయంలో జరగవు. ఈ విషయాన్ని మీరందరూ గమనించండి. మీరు సర్దుకోండి, త్యాగం చేయండి ఈ విషయంలో. ఎందుకంటే అందరికీ గుడిలో జరగాలని ఆశ ఉంటుంది. ఏ కార్యక్రమం, పెళ్లిళ్ళైనా, చనిపోయి అయినా, బాప్తిస్మాలైనా, ఏదైనా ఇంజనీర్ చెప్పిన కాడి నుంచి ఇక్కడ గుడిలో ఉండవు. అక్కడ చిన్న గుడిగా ఏర్పాటు చేసుకుంటాం. గుడి పెద్దలు దానిని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా స్టేజ్ దగ్గర కూడా వాళ్ళు దాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ విషయాన్ని అందరూ గమనించమని నేను విచారణ గురువులుగా మనందరినీ అభ్యర్థిస్తున్నాను. ప్రియలారా, ప్రైజ్ ది లార్డ్. ఓ సర్వేశ్వర, నీకు మా పాటి గ్రహించిన స్వర్గపు ఆహారాన్ని భుజించే సంతృప్తి చెందిన మేము చేయించున్న దీన ప్రార్థనలను ఆలకింపుము. పునీత పాదవాపుర్యంలోని వారి బోధనలను సావధానముగా ఆలకించుచు మేము నిరంతరము నీకు కృతజ్ఞతమై జీవించినట్లు కృప చూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సంపూర్ణ స్వస్థత వాళ్ళని ప్రార్థన చేద్దాం. ఈ సపోర్ట్ అయితే చప్పగా ఉన్నాయి. గట్టిగా కొట్టండి. బాగా అంత కష్టపడి వచ్చారు మన కోసం. థ్యాంక్ యూ అందరికీ. మన దేవుడుగా నా ఎడమ పక్క ఉన్నటువంటి గుణాలతో నివారణ సాక్షాత్తు బాలయేసుని కౌగిలించుకొని బుద్ధపడిన వార మా ఆశలను, శ్రమలను, శోధనలను, వేదనలను మీ హస్తములలో ఉంచుచున్నాము. మీ ఉన్నత ధర్మ జీవితము అనుసరించుట ద్వారా మీకు గౌరవించ నిశ్చయించుకున్నాము. మా పాలక పునీతుడా, శారీరక వ్యామోహములను జయించిన వారా, పవిత్రతకు ఆదర్శప్రాయుడా, దేవుడు నిమ్మ విశ్వసించుచున్నాము. మా కుటుంబ సభ్యులను, బంధుమిత్రాదులను శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతను, నిర్మలత్వమును పొంద ప్రార్థించండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుగాక. సమాధానముతో నుండి క్రీస్తు ప్రేమలో జీవించుదము.